హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసి చూపిస్తాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకి కూడా హెల్తీగా తినొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఫ్రూట్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి. నేను బనానా, దానిమ్మ గింజలు, కివి, మ్యాంగో, యాపిల్ సన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. జీడిపప్పు, పిస్తా పప్పులు, ఖర్జూరం ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కస్టర్డ్ పౌడర్ తీసుకొని, నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు వేసుకోవచ్చు. 2 స్పూన్స్ వేసుకుందాం దీంట్లో. వేసుకొని కాచి చల్లార్చిన పాలతో కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కడాయిలో పాలు పోసుకొని, పాలు కొంచెం వేడి చేద్దాం. ఇప్పుడు పాలు కాగినాక మనం షుగర్ వేసుకుందాం. 6 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కలుపుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు చిక్కబడింది కదండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసినాక కూడా ఫ్యాన్ కింద పెట్టుకొని మనం కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఒకదాని ముట్ట ఒకటి వేసుకుందాం. మీకు నచ్చిన ఫ్రూట్స్ మీరు వేసుకోండి. ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటాయి అవి. అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాక రెడీ అయిపోయిందండి ఫ్రూట్ కస్టర్డ్. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.